ఇంకా చాలామంది ఉన్నారు, కొద్దిమంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. లోపల అసలు ఇన్సైడ్ విజువల్ ఎట్లా ఉంది అనేటువంటిది చూద్దాం. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ముందు, తర్వాత లోపల హాల్లో కూడా పెద్ద ఎత్తున వచ్చారు. కొద్దిసేపట్లో కేటీఆర్ కూడా ఇక్కడికి రీచ్ అవుతారు. వీరందరితో మాట్లాడేటువంటి అవకాశం ఉంది. కొద్దిమందితో మాట్లాడడం. కేటీఆర్కి సంబంధించినటువంటి విషయాల్లో ఏసీబీ రెండవసారి విచారణ ముగిసింది. మూడవసారి కూడా హాజరు కావాల్సి ఉంటుంది అవసరమైతే అనేటువంటి స్టేట్మెంట్ చేసి పంపిస్తా ఉన్నారు. కొద్దిసేపట్లో రీచ్ అవుతారు. ఏం జరుగుతుంది కేసు విషయంలో, ఏమనుకుంటారు, ఎక్కడి నుంచి వచ్చి మీ పేరు? మేము సిరిసిల్ల దగ్గర వచ్చాము, కేటీఆర్ అన్న కాన్స్టిట్యూషన్ వచ్చాము. రేవంత్ రెడ్డి అనేది డైవర్షన్ పాలిటిక్స్ జెండా నెంబర్ 1. దొంగకు రాజ్యమాపే ఎట్లా ఉంటుంది? దొంగతనాన్ని నిలిచినోడికి మనం దొంగకు తలసే ఇచ్చినాం, అట్లే ఉంటుంది. కేటీఆర్ను ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక, రైతు భరోసా నిధులు విడుదల చేయలేక ప్రతిసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఇది 3వసారి కేటీఆర్కు నోటీస్ ఇచ్చినప్పుడల్లా ప్రతిసారి రైతు భరోసా నిధులు ఇవ్వాల్సిన రైతులను ప్రలోభ పెట్టడానికి, రైతులను డబ్బులు ఎగ్గొట్టడానికి ఇది జరుగుతున్న ఆట తప్ప రేవంత్ రెడ్డి కానీ రేవంత్ రెడ్డి టీం కానీ ఎవరు ఏమీ చేయలేరు. కడిగిన ముత్యాలలాగా కేటీఆర్ గారు 10 నిమిషాల్లో బయటకు వస్తున్నాడు. మీరు అందరూ చూడండి. మూడవసారి కూడా విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది, అవసరమైతే మళ్ళీ నోటీస్ ఇస్తాం, రావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది అధికారులు చెప్పినట్టుగా. 3వసారి కాదు, 300 సార్లు రావడానికి సిద్ధంగా ఉన్నాం. మీ తాటాక చప్పులకు భయపడ్డాడు ఎవరు లేడు. తెలంగాణ ఉద్యమంలో మేము ఫైట్ చేసినాం, తెలంగాణ సాధించినాం. తెలంగాణ బిడ్డలుగా ఎలాంటి కేసులైనా ఏదైనా మాకు న్యాయస్థానం మీద పూర్తి నమ్మకం ఉంది. మేము ఎలాంటి కేసులు పెట్టినా, ఎన్ని వందల సార్లు రమ్మన్నా మేము మాత్రం ఎంక్వైరీకి వస్తాం. మేము సమాధానం ఒకటే ఉంటుంది. కేటీఆర్ గారు ఏం చేసినా తెలంగాణ అభివృద్ధి కోసం చేసే ప్రదాత కాబట్టి తెలంగాణ ప్రజలకు తన సందేశాన్ని వినిపిస్తుండు, తన వాణి వినిపిస్తాడు కాబట్టి ప్రజల నమ్మకం మమేకం ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి కేటీఆర్ గారు కడిగిన ముత్తం లాగానే బయటకు వస్తాడు. రేవంత్ రెడ్డి ఎన్ని అవాక్కులు చవాక్కులు పేలినా మా కేటీఆర్కు ఏమీ కాదు. విజువల్స్లో చూడొచ్చు, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ముందు ఉన్నటువంటి సిచ్యువేషన్. క్యాడర్ పెద్ద ఎత్తున రీచ్ అయింది. మార్నింగ్ 10 o'clock నుంచి ఇప్పటి వరకు పెద్ద ఎత్తున ఇక్కడికి రీచ్ అయ్యారు. స్లోగన్స్ చేస్తూ ఉన్నారు, కేటీఆర్ గారి నాయకత్వం అంటూ. కొద్దిసేపట్లో కేటీఆర్ కూడా రీచ్ అవుతా ఉన్నారు ఇక్కడికి. అలాగే ఏర్పాట్లు పూర్తయ్యాయి భారీగా. ఇన్సైడ్ విజువల్స్లో కూడా చూద్దాం ఒకసారి. ఇన్సైడ్లో కూడా చాలామంది ఉన్నారు. లోపల హాల్లో, మీడియా హాల్లో కూడా చాలామంది ఉన్నటువంటి పరిస్థితి. ఇన్సైడ్ ఎలా ఉందో ఒక్కసారి విజువల్స్ ద్వారా చూపించే ప్రయత్నం. ఎంతమంది ఉన్నారు? ఉదయం నుంచి 10 గంటల నుంచి ఇప్పటి వరకు. ఒక్క నిమిషం. రైట్, మహిళా నాయకులు గారు ఉన్నారు, మాట్లాడదాం. మేడం చెప్పండి. రేవంత్ రెడ్డి ఒక రాజకీయ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల్ని మర్చిపోయిండు. అప్పుడు ఎన్నికలకు ముందు, అధికారంలోకి వచ్చే ముందు 420 హామీలు ఏవైతే ఇచ్చిండో, ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలనే సోయి లేదు ఆయనకి. ప్రజల్ని మర్చిపోయిండు. ప్రజల సమస్యలు పట్టించుకుందాం, ప్రజల పక్షాన నిలబడి పనిచేద్దామనే సోయి కాకుండా ఇవాళ ఒక బలమైనటువంటి ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉందో, ఇవాళ మహిళల గురించి కానీ, రైతుల గురించి కానీ, కార్మికుల గురించి, విద్యార్థుల గురించి, ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి అట్టడుగు వర్గ ప్రజల పక్షాన ఉండి వాళ్ళ సమస్యలకు ఎప్పటికప్పుడు పరిష్కారం కోసం నిరంతరంగా కొట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ రేవంత్ రెడ్డి ఏదైతే ప్రజా వ్యతిరేక పరిపాలన ఉందో, ఒక నియంత పాలన ఉందో, దాన్ని ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతూ ప్రశ్నిస్తూ నిలదీస్తున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఈ పార్టీని ఎట్లా చేసి మేము బదనం చేయాలి? ఇవాళ ఆయనకు ప్రజలలో వ్యతిరేకత వస్తుంది, ప్రజలకు దూరం అవుతున్నాడు. కాబట్టి ఏం చేయాలి? డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి. కాబట్టి దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ ఏం చేయాలి? ఇవాళ ఇక్కడ ప్రశ్నించే గొంతులేవి? తెల్లవారి లేస్తే ఆయనకు నిద్ర పట్టకుండా కేటీఆర్ ఏదో ఒక మూలకు పోయి ప్రజల గురించి, ప్రజల గొంతుకై మాట్లాడుతున్నాడు. ఒకవైపు హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా ఆయన చేస్తున్నటువంటి ప్రతి తప్పుని ఎత్తి చూపిస్తున్నారు. కాబట్టే దాన్ని జీర్ణించుకోలేక ఇవాళ కేటీఆర్ గారి పైన అనవసరమైన, ఆల్రెడీ ఇంతకుముందు పోయినరు, వాళ్ళ విచారణలో అన్ని క్లియర్గా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ పిలవడము, ఇన్ని గంటల కూర్చోబెడితే ఆయన పైచాచిక ఆనందం పొందుతుండు. ఆయన పైచాచిక ఆనందం పొందడానికే ఈ రకమైనటువంటి ఈడీ నోటీసులు కానీ, విచారణలు కానీ, ఇది అంతే తప్ప ఇంకొకటి కాదన్నది వాళ్ళ తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు చాలా తెలివిగా వాళ్ళు
ఆనాడు సమైక్య పాలకులు తెలంగాణ ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడానికి తెలంగాణ రాకుండా అనేక కుట్రలు చేసిరు. ఆ కుట్రలను కుతంత్రాలను అన్నిటిని కూడా తిప్పికొట్టి కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణ తెచ్చుకున్నటువంటి ప్రజలు, తెలంగాణ ప్రజలు చాలా గొప్పవాళ్ళు. విచారణ ముగిసింది. ఏసీబీ అధికారులు కేటీఆర్కి ఒకటి స్పష్టం చేశారు, మళ్ళీ హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంటుంది, పిలిస్తే రావాల్సి ఉంటుంది, అందుబాటులో ఉండాలనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఒకటి కేటీఆర్ గారు అంటే ఏసీబీ వాళ్ళు అది రావాలి అని అంటున్నారంటే అది వాళ్ళ మాట అని నేను అనుకుంటలేను. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్లో వాళ్ళు అడుగుతున్నారు. రేవంత్ రెడ్డి డైరెక్షన్లో నోటీసులు ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి ఎన్ని గంటలు కూర్చోబెట్టమని అంటే అన్ని గంటలు కూర్చోబెడతారు. అదే ఇప్పుడు అంటే ప్రొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా కూర్చోబెట్టినాము, ఇన్ని గంటలు కూర్చోబెట్టినాము, ఇన్ని గంటలు విచారించినామని అంటే ఆయనకు అదే పైచాచికి ఆనందం పొందాలనుకుంటున్నాడు. కాబట్టే ఇంకొకటి ఏం లేదు, ఎన్నిసార్లను విలువని అక్కడ ఉన్నది ఉన్నట్టే చెప్తున్నారు. అక్కడెక్కడ అవినీతి జరగలేదు. ఇవల్ల హైదరాబాదు నగరానికి గొప్ప పేరు తీసుకురావాలి, తెలంగాణకు గొప్ప పేరు తీసుకురావాలి, తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి అని చెప్పేసి అంతే తప్ప అది మంచి ఉద్దేశంతో చేసినటువంటి కార్యక్రమం. కాబట్టి ఈ ఎన్నిసార్లు పిలిచినా ఖచ్చితంగా కేటీఆర్ గారు వస్తారు, రాకపోవడం అనేదే ఉండదు. చూస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్న ఇంకా కార్యకర్తలు నాయకులు ఎదురు చూస్తూ ఉన్నారు. కేటీఆర్ ఇక్కడ భవన్కు చేరుకోగానే పెద్ద ఎత్తున వీళ్ళు స్లోగన్ చేయడానికి కలవడానికి వీళ్ళంతా వెయిట్ చేస్తూ ఉన్నటువంటి ఇది పార్టీ ఆఫీస్లో ఉన్నటువంటి సిచ్యువేషన్. మార్నింగ్ 10 నుంచి ఇప్పటివరకు వెయిట్ చేస్తూ ఉన్నారు. మరికొద్దిసేపట్లో కేటీఆర్ బీఆర్ఎస్ భవన్కి చేరుకుంటారు. ఇక్కడే హరీష్ రావు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. హరీష్ రావుతో మాట్లాడిన తర్వాత డైరెక్ట్గా కేసీఆర్ దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. నందినగర్లో ఉన్నటువంటి ఆయనతో భేటీ అయి వివరాలు వెల్లడిస్తారు. విచారణలో భాగంగా ఏసీబీ అధికారులు ఎలాంటి అంశాలు ఫోకస్ చేశారు అనేటువంటిది మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. దానికంటే ముందు లీగల్ టీమ్తో కూడా మాట్లాడి ఆయన బయటికి రానున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ అక్కడే అనుమతిస్తే ఏసీబీ ఆఫీస్ ముందు మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ అనుమతి ఇవ్వకపోతే డైరెక్ట్గా నేరుగా బీఆర్ఎస్ భవన్కి చేరుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్ మధు, మొత్తంగా అయితే మాత్రం కేటీఆర్ మరి కాసేపట్లో బయటకు రాబోతున్నారు. విచారణ ముగిసిన మాజీ మంత్రి కేటీఆర్ విచారణకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దాదాపు 7 గంటలకు పైగా ఆయన విచారణ కొనసాగింది. 60కి పైగా ప్రశ్నలు సంధించింది ఏసీబీ. ఎఫ్ఈఓ ప్రతినిధుల స్టేట్మెంట్ ఆధారంగా ప్రశ్నల వర్షం కురిపించింది. మరోసారి విచారణకు హాజరు కావాలని ఏసీబీ చెప్పింది. మరోసారి హాజరు కావాలి అనడంతో బీఆర్ఎస్ లిప్ టెన్షన్ నెలకొంది. ఏసీబీ ఆఫీస్ దగ్గరకు భారీగా చేరుకుంటున్నాయి బీఆర్ఎస్ శ్రేణులు. భారీగా మోహరించారు పోలీసులు. విజువల్స్ మీరు చూడొచ్చు. దాదాపు 1500కు పైగా పోలీసులు మోహరించినట్టుగా తెలుస్తోంది. వేల సంఖ్యలో కార్యకర్తలు ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి చేరుకుంటున్నారు. తెలంగాణ భవన్కి చేరుకుంటున్న ఆ విజువల్స్ మనం చూసాం. ఆయన మరి కాసేపట్లో బీఆర్ఎస్ భవన్కి చేరుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉంది? ఎందుకంటే భారీగా బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి చేరుకుంటున్నాయి. ఎటువంటి ప్రశ్నలు సంధించారు? 3 సార్లు కాదు 300 సార్లు అయిన విచారణకు వచ్చేందుకు సిద్ధమంటూ కేటీఆర్ చెప్పిన సందర్భం. సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు కూడా అవి అంటున్నాయి. అందులో అవినీతి జరగలేదు అంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నాయి. సో ఈ క్రమంలో మరొక్కసారి విచారణకు హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. ఏం జరిగే అవకాశం ఉంటుందని మీరు భావించడం జరుగుతుంది? యాజ్ ఎ వ్యూయర్గా మీకేమనిపిస్తుంది? కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. కేటీఆర్ తప్పు చేశారని మీరు భావిస్తున్నారా? ఆ అంశానికి సంబంధించి పోల్లో మీకు ప్రశ్నలు సంధించడం జరిగింది. ఒకసారి మీరు మాట్లాడే ప్రయత్నించండి, మీరు కమెంట్ చేసే ప్రయత్నించండి, పోల్లో పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేయండి.